వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? టికెట్ల వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయా? చిలకలూరిపేట ఉదంతం ఏం చెబుతోంది? ఇంకా మరింతమంది బాధితులు ఉన్నారా? వారంతా ఎందుకు బయటకు చెప్పుకోలేకపోతున్నారు? ఎన్నికల్లో ఆర్థికంగా బలమైన నేతలను బరిలో దించేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎక్కువ ఖర్చు పెట్టగల సామర్థ్యమున్న నేతలకు పెద్దపీట వేస్తున్నారు. వారికి ఏరికోరి టికెట్లు ఇస్తున్నారు. అయితే పార్టీ ఫండ్ రూపంలో సైతం కొంత మొత్తం డిపాజిట్ చేయించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే తాజాగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయుడు ఏకంగా మంత్రి విడుదల రజనీపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. చిలకలూరిపేట టికెట్ ఇప్పించేందుకు తన వద్ద నుంచి 6.5 కోట్ల రూపాయలు వసూలు చేశారని మల్లెల రాజేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. రాజేష్ నాయుడు లాంటి బాధితులు వైసీపీలో ఎందరో ఉన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. 6.5 కోట్ల పైన తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లకు కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయని. ఎంత మంది దగ్గర ఎన్ని రకాలు చేస్తారు. ప్రతి ఒక్కటి ఇలాంటి ఎమ్మెల్యేలు మాకొద్దు. ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అనవసరం. చిలకలూరిపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరిపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ వ్యక్తిని పెట్టండి. నిన్న చిలకలూరిపేట వ్యక్తిని ఇచ్చారు. ఒక ఆడపిల్ల కష్టం తెలుసు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు. అందుకే ఎవరన్నా పాటలు తయారు చేయించుకుంటే ఎందుకురా బాబు పాటలు తయారు చేస్తే మనకు అచ్చుపట్లేదన్న. మల్లెల రాజేష్ వ్యాఖ్యలతో వైసీపీలో వరుసగా విడుదలవుతున్న జాబితాల వెనుక భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు వైసీపీ 13 జాబితాలను విడుదల చేసింది. దాదాపు 80 మంది వరకు సిట్టింగ్లను మార్చింది. అయితే ఒక జాబితాలో పేరు ప్రకటించి తదుపరి జాబితాలో మార్చుకుంటూ పోతోంది. కొంతమంది ఇన్ఛార్జీలను నియమించినా అది తాత్కాలికమేనని, చివరి క్షణంలో ఇతరులు వస్తారని చెప్పుకొస్తోంది. దానికి రకరకాల సమీకరణాలను చూపుతోంది. తీరా తొలగించినప్పుడు ఏవేవో కుంటి సాకులు చెబుతున్నారు. అప్పటికే ఇన్ఛార్జీలకు క్షవరం అవుతోంది. టికెట్ కోసం పార్టీకి ఫండింగ్, టికెట్ ఇప్పించారని నేతలకు కమిషన్ కోట్లలో చెల్లిస్తున్నారు. ఫ్లెక్సీలు, ఇతరత్రా ఖర్చుల కోసం భారీగానే వెచ్చిస్తున్నారు. తీరా చావు కబురు చల్లగా చెబుతున్నారు. టికెట్ లేదని తేల్చేస్తున్నారు. ఇటువంటి బాధితులు వైసీపీలో ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా చిలకలూరిపేట టికెట్ ఉదంతంతో వైసీపీ గుట్టు బట్టబయలైందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. మంత్రి విడుదల రజనీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఈసారి ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు. ఆమె స్థానంలో చిలకలూరిపేటలో కాపు వర్గంలో ప్రముఖుడిగా ఉన్న మల్లెల రాజేష్ నాయుడిని నియమించారు. అప్పట్లో అందరూ ఆశ్చర్యపడ్డారు. కానీ ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. ఆయన వద్ద కోట్లాది రూపాయల డబ్బు వసూలు చేశారని రాజేషే స్వయంగా వెల్లడించారు. తనకు జరిగిన అన్యాయంపై ఆయన కార్యకర్తల సమావేశం పెట్టుకుని మరీ బాధపడ్డారు. అంత ఖర్చు పెట్టి తర్వాత ఆయన స్థానంలో వేరొకరిని ఇప్పుడు ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఒక్క రాజేష్ నాయుడు బాధితుడు కాదు. ఆయనలా చాలామంది ఉన్నారు. ఆర్థికంగా బలమైన వాళ్ళు అని చెప్పి సీట్ ఇస్తున్నారు, తర్వాత తీసేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కానీ బ్లాక్ మనీ కావడంతో ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అయితే చిలకలూరిపేట టికెట్ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారి వైసీపీ అధిష్టానానికి తలనొప్పిలా మారుతోంది.
వైసీపీ అధిష్టానం చిలకలూరిపేట ఇన్ఛార్జిగా కావటి మనోహర్ నాయుడిని నియమించింది. వైసీపీ అధిష్టానం సజ్జల రామకృష్ణారెడ్డి డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముకుంటున్నారని మల్లెల రాజేష్ నాయుడు వర్గం చేసిన ఆందోళన రాష్ట్రంలో సంచలనంగా మారింది. మంత్రి విడుదల రజని డబ్బులకు అమ్ముడుపోయే రకమని మనోహర్ వద్దు, వైసీపీ ముద్దు అంటూ నినాదాలు చేశారు. మల్లెల రాజేష్ నాయుడును చిలకలూరిపేట ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించక పార్టీలోని గ్రూపులను సైతం కలుపుకొని వైసీపీని ముందుకు నడిపించారు రాజేష్. పార్టీ కార్యక్రమాలు ఘనంగా చేస్తూ వివాదరహితుడిగా పార్టీలో ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నారు. రాజేష్కు ఇన్ఛార్జిగా రావడానికి విడుదల రజని అప్పట్లో సాయం చేసిందట. కానీ పార్టీ ఆశించిన రీతిలో రాజేష్ పర్ఫార్మెన్స్ లేదట. అందుకోసమే రాజేష్ను మార్చాలని అధిష్టానం భావించిందట. కాపు అభ్యర్థి అయిన రాజేష్ ప్లేస్లో మరో కాపు అభ్యర్థి సెర్చ్ చేశారట. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా మంత్రి రజని వెళ్లిన తర్వాత అక్కడ ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. గుంటూరు మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుడును చిలకలూరిపేట ఇన్ఛార్జిగా నియమించారు. విడుదల రజని మనోహర్ నాయుడుకు సపోర్ట్ చేయడంతో తనను ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించారని మల్లెల రాజేష్ ఆరోపిస్తున్నారు. రజని తన నుంచి 6.5 కోట్లు తీసుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు మల్లెల రాజేష్. తాను మాత్రం ఇండిపెండెంట్గా అయినా చిలకలూరిపేట నుంచి పోటీ చేస్తానని హెచ్చరించారు. మొత్తానికి వైసీపీలో బయటపడ్డ వసూళ్ల పర్వం ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ ఉదంతం టీడీపీ జనసేనలకు అస్త్రంగా మారుతోంది. వైసీపీలో టికెట్ దక్కాలంటే కోట్లాది రూపాయలు సమర్పించుకోవాల్సిందే. టికెట్ ఇచ్చినందుకు జగన్కు, ఇప్పించినందుకు మధ్యవర్తులకు కోట్ల రూపాయలు ఇస్తేనే టికెట్లు ఇస్తున్నారని అంటున్నారు. జనసేన టీడీపీ చేస్తోన్న ట్రోలింగ్ దెబ్బకు వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. చూడాలి మరి టికెట్ల వ్యవహారంలో మున్ముందు ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో అన్నది.